హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది కామన్ అడ్మిషన్ పోర్టల్ అండి. సో అఫీషియల్ వెబ్సైట్. అంటే ఇక్కడ డిగ్రీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఏ డేట్న ఉంటుంది, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు చేస్తారు, ఈ డీటెయిల్ తెలుసుకునే ముందు ఈ వీడియోను చూసేవాళ్ళు, ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా కమెంట్ ఇక్కడ చూడండి. థ్రెడ్ లోగో ఏపీ ఓఏఎండిసి డిగ్రీ అడ్మిషన్ ఉంది కదా. ఓఏఎండిసి అంటే ఆన్లైన్ అప్లికేషన్ మోడల్ ఫర్ ది డిగ్రీ కాలేజెస్. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేసామంటే ఇలా వస్తుందండి. దట్ ఈస్ అఫీషియల్ గా ఏపీ ఓఏఎండిసి 2020 అడ్మిషన్స్. అంటే ఇక్కడ గవర్నమెంట్ సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నది బేస్డ్ ఆన్ ది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్. అది ఎటువంటి కోర్సెస్ అంటే బిఏ, బిఎస్సి, బీకామ్, బీబీఏ, బీసీఏ అండ్ బిఎఫ్ఏ, బీపీఏ, బీహెచ్ఎం, బిఎంఎస్ అండ్ బీడీఈఎస్ ఇటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నది. బేస్డ్ ఆన్ ది మెరిట్ ప్రకారమే గవర్నమెంట్ కాలేజెస్ లో మీకు సీట్ అనేది అలర్ట్ చేస్తారు. ఇన్ కేసు గవర్నమెంట్ కాలేజ్ లో మీకు సీట్ కానీ ఫుల్ అయిపోతే దెన్ గో టు ది ప్రైవేట్ కాలేజెస్ అండర్ ది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండి. దెన్ గో టు రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ ఫామ్ అండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ మీకు కావాల్సిన కోర్సు డిగ్రీ, దెన్ గో టు మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ బోర్డు. ఇంటర్మీడియట్ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలండి మీరు ఇక్కడ. దెన్ క్రియేట్ మొబైల్ నెంబర్, అప్లికెంట్ నేమ్ అండ్ ఆల్ టికెట్ నెంబర్. ఇలా డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ జనరేట్ అయిన తర్వాతనే సబ్మిట్ చేసిన తర్వాతనే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. వన్స్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత దట్ ఈస్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఉంటుందంటే మీకు ఆగస్ట్ 5th నుంచి 20 వరకు ఉంటుందండి. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది ఆగస్ట్ 5th నుండి 20 వరకు ఉంటుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఆగస్ట్ 15 నుంచి 19th వరకు ఇవ్వాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, వెబ్ ఆప్షన్స్ ఆగస్ట్ 15 నుంచి 19th వరకు ఉంటుంది. బట్ ఇక మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చాలా ఎక్కువ టైం ఇచ్చినారు. 5th నుండి 20 వరకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఒకసారి చూద్దామండి. అది ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. బై ది గవర్నమెంట్. డిగ్రీ అడ్మిషన్ 2026. ఇక్కడ చూడండి. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూడండి, ఒక పాయింట్ ఇచ్చారు. డి పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ యొక్క అప్లికేషన్ ని ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవచ్చు. దట్ ఇస్ అ కామన్ అడ్మిషన్ పోర్టల్. లేదా డైరెక్ట్ గా కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ గా అప్లికేషన్ ఇవ్వచ్చు. 2 ఆప్షన్స్ అండి. కంపల్సరీగా ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలని రూల్ ఏం లేదు. సెకండ్ ఆప్షన్ కూడా ఉంది. మాకు ఈ కాలేజ్ కావాలి అనుకుంటే ఆ కాలేజ్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఎవరైతే కాలేజీలో ఫిజికల్ గా అప్లై చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్. ఓకేనా. దెన్ సీట్ విల్ బి బేస్డ్ ఆన్ ది మెరిట్ ఓన్లీ. వెబ్ ఆప్షన్స్ ఒకవేళ వెబ్ ఆప్షన్స్ మాకు పర్టికులర్ కాలేజ్ కాకుండా వేరే కాలేజ్ మాకు కావాలనుకుంటే ఫైనల్ ఆప్షన్ అండి. ఫైనల్ ఆగస్ట్ 20 అనేది ఫైనల్ గా మీరు ఆ డేట్ మార్చుకోవచ్చు. అట్ ద సేమ్ డే ఆగస్ట్ 26న మీకు సీట్ కేటాయింపులు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఫైనల్ గా 26న సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మీ కాలేజెస్ ఎప్పుడు ఉంటాయంటే స్టూడెంట్స్ కి ఆగస్ట్ 27 నుంచి 29 మధ్య చేరాల్సి ఉంటుందండి. యూ హ్యావ్ టు గో టు ది ఫ్రెషర్స్ to the degree colleges from the August 27 to 29 in between time. యాక్చువల్గా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను స్టూడెంట్స్ కి. టీటీడీ డిగ్రీ కాలేజెస్ 2026 అండి. ఇక్కడ 3 కాలేజెస్ బెస్ట్ ఆఫ్ కాలేజెస్ అండి. హెచ్జిఎస్ అండ్ శ్రీ పద్మావతి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అండ్ వన్ మోర్ థింగ్ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్. ఈ 3 కాలేజెస్ లో మీరు సీట్ ఇచ్చేటట్టుగా ప్రిఫరెన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ ఉంది ఆంధ్రప్రదేశ్ అండి. ఎందుకని చెప్తున్నానంటే ఇక్కడ చదవాలంటే చాలా కష్టం. బట్ ఆ కష్టాన్ని మీరు సేకరించుకొని మీరు బాగా డెవలప్ చేసుకుని ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకున్నారంటే మీకు చాలా ఉన్నత స్థాయిలో లభిస్తుందండి. ఈ కాలేజీలలో అంటే ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.